అన్నదోషాచ. బ్రాహ్మణుడు నాశనం కావటానికి ప్రధాన కారణం అన్నదోషం. ఎప్పుడు పడితే అప్పుడు తింటాం, ఎక్కడ పడితే అక్కడ తింటాం, ఏది పడితే అది తింటాం, ఎలా పడితే అలా తింటాం. ఈ 4 అన్నదోషాలు ప్రధానంగా 13 ఉన్నాయి. కానీ దీనివల్ల మృత్యును విప్రం చేకాంక్షి, మృత్యు మనల్ని కబళిస్తోంది. అందువల్ల బ్రాహ్మణుడైనటువంటి వాడు భోజనం చేయటంలో శిష్టమైనటువంటి విధానాన్ని అనుసరించాలి. అమృతాన్నే భక్షించాలి. అమృతాన్నే భక్షించాలి అంటే గాయత్రీ మంత్రం చేత పరిశేషణ చేసుకునే ఆహారం స్వీకరించాలి. టిఫిన్ చేసిన కూడా మనము దాన్ని పరిశేషణ చేసుకుని ప్రాణాహుతులు వేసుకోక్కర్లేదు, కానీ పరిశేషణ చేసుకుని అమృతీకరణ చేసుకోవచ్చు కదా, నష్టమేమని చెప్పండి. అది కూడా చేసుకోమను. బ్రాహ్మణత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి అని అంటే ఈ కనీసమైనటువంటి కార్యాలు మనం చేసుకోవాలి. ప్రాణశక్తి, అమృత శక్తి అమ్మవారి నుంచి అంతకంటే మనకి ఎంత గొప్ప విషయం ఆలోచించండి. అలా గాయత్రీ మాత యొక్క అనేక రకాల కొందరు అడుగుతూ ఉంటారు, ఏమిటో గాయత్రి గాయత్రి అంటారు, కానీ ఏమిటండి గాయత్రి వల్ల ప్రయోజనం? దాంట్లో కనీసం గాయత్రీ మంత్రంలో మనకి ఏవి కనపడు మన ప్రయోజనాలు కదా. మనం మామూలుగా అయితే క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర దండకం చదువు. గాయత్రి మంత్రంలో ఇదే ఉండదే, మరి ఎందుకు గాయత్రిని చేయటము? గాయత్రి వల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి సందేహం.